రంగారెడ్డి జిల్లా ఆరంగారు చౌరస్తా దగ్గర గంజాయి అమ్ముతున్న ఇద్దరిని అరెస్టు చేశారు శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు. చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి 200 రూపాయల చొప్పున అమ్ముతున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ తో పాటు షాద్ నగర్, బాలానగర్, జడ్చెర్లలో గంజాయి అమ్ముతున్నట్లు తెలిపారు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి. బీహార్, ఒడిశా నుంచి హైదరాబాద్ కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్టు చెప్పారు. నిందితుల దగ్గర నుంచి 2 కేజీలకు పైగా గంజాయి, 2 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆరంగర్ చౌరస్తా బృందావన్ హోటల్ సమీపంలో నమ్మకమైన సమాచారం కొద్దీ గంజాయి స్మగ్లర్లను మాటు వేసి పట్టుకోవడం జరిగింది. గజేందర్ మరియు ప్రదీప్ అని ఇద్దరు బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు దొరికారు. ఈ గజేందర్ అనేటోడు హోల్సేల్ వ్యాపారి. ఒరిస్సా రాష్ట్రం నుంచి 10,000కు కేజీ గంజాయి తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఈ ప్రదీప్ ద్వారా ప్రదీప్కు ఈయనకి ఇద్దరికి భాగస్వామ్యం. అందులో ప్రదీప్ అనేటోడు అతను తెచ్చిన గంజాయి 1 కిలోను 200 సాచెట్లు 5 గ్రాములకు ఒకటి చొప్పున తయారు చేసి ఒక్కొక్క సాచెట్ 150 నుంచి 200 రూపాయలకు, అంటే వాడొక చిన్న రీటైలర్కి అమ్మితే 150కి, కస్టమర్కి అమ్మితే 200, ఇలా వ్యాపారం చేస్తూ 10,000 రూపాయల 1 కిలో గంజాయిని 30 నుంచి 40,000 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు. ఈరోజు మాకు వారి వద్ద నుంచి 2.3 కిలోలు, అంటే 2 కిలోల 300 గ్రాముల గంజాయి మరియు 2 సెల్ ఫోన్లు, ఒక వేయింగ్ మిషన్ లభ్యమైంది. వారిని అరెస్ట్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ ఉన్నాం. గంజాయి నిర్మూలనకు మన రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ ఉన్నతాధికారులు, నార్కటిక్ బ్యూరో అందరి ఆదేశాలకు అనుగుణంగా మా ఎక్సైజ్ శాఖ అవిశ్రాంతంగా కృషి చేస్తుంది.